హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని. వెల్కమ్ టు భవాని మంతిన. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మసాలాకు సిద్ధం చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మసాలా సామాన్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని 2 బీరకాయలను పొట్టు తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన ముక్కలను నిలువుగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బీరకాయ ముక్కలను, నిలువుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసి వేపుకోవాలి. ఇలా వేసిన బీరకాయ ముక్కలను బాగా వేపుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్నాక పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా వేగినాక వాటిలో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచుకొని, ఇలా పైకి తేలిన తర్వాత మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత మూత పెట్టుకొని మసాలా దగ్గరికి అయినప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చినంత వరకు వచ్చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.